అందరికీ నమస్కారం. సో ఇప్పుడు వన్ మోర్ హెల్తీ పచ్చడి, సింపుల్ పచ్చడి విత్ వన్ వెజిటేబుల్ కాల్డ్ radish mullangi. Though it is not not a favorite veggie for everyone, Yes, but it has got a lot of health benefits. Health benefits చాలా ఉన్నాయి దీంట్లో. It's good. It's having good minerals, iron, vitamins, కాల్షియం బాగుంది, బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్ చేస్తుంది, గుడ్ ఫర్ హార్ట్, అండ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. ఇది తింటే బాగా ఐ థింక్ యువర్ స్కిన్ విల్ గ్లో, గుడ్ ఫర్ యువర్ స్కిన్. డైజెషన్ కూడా బాగా చేస్తుంది ఇది. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు మేక్ ఇట్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ వెజిటేబుల్. ఇఫ్ నాట్ ఫేవరెట్, అట్లీస్ట్ యాడ్ వన్స్ ఇన్ అ వైల్ ఇన్ యువర్ కుకింగ్. ఓకే. సో ఇప్పుడు దీనికి ఏమేమి వేసినామంటే ఆయిల్ వేసినాము. ఆయిల్ వేసేసి జీరా, జీలకర్ర, ధనియాలు, కొంచెము ఉద్దిపాయలు, 2 స్పూన్ ధనియాలు, హోల్ ధనియా, ఇది ఫ్రై చేసుకుంటాము. సో యాక్చువల్లీ జాస్తి జనాలకు స్మెల్ వస్తుంది అంటారు. యాక్చువల్లీ స్మెల్ వచ్చేలే. ఈ ప్రొసీజర్ ఫాలో చేయండి. డెఫినెట్లీ విల్ లైక్ ఇట్. అండ్ ఇట్ గోస్ వెల్ విత్ రైస్ అండ్ ఘీ ఆర్ దోసా, చపాతీ, ఎనీథింగ్. యా. సో ఇప్పుడు గార్లిక్ వేస్తే కొంచెము, అండ్ రెడ్ చిల్లీస్. సో ఇదంతా వేసి సిమ్లోనే పెట్టుకున్నాము. ఫ్రై చేసుకోండి. ఒకసారి నేను లంచ్ బాక్స్ తీసుకుపోయినాడు అడుగురు అక్కడ మా ఆఫీస్లో, రాడిష్ ఇది అంటాడు. వింత్ కూడా స్మెల్ లేదు దాంట్లో దానికి. సో ఈ ప్రొసీజర్లో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు లైక్ కాకపోతే డెఫినెట్గా లైక్ అవుతుంది. రాడిష్ ఇష్టం లేకుండా వాళ్ళు కూడా లైక్ చేసుకుంటారు. సో రైస్ కంటూ బిఎస్ కొంత తింటే సూపర్గా ఉంటుంది. దోశ తింటే ఓకే. ఇది ఫ్రై కానీ. సో ఇప్పుడు అదే ఫ్రై చేసుకునేదంతా సపరేట్గా తీసి పెట్టుకునేసిందాము. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని యాక్చువల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ రాడిష్ని చూడండి ఇట్లా సన్నగా కోసుకోండి. పొట్టు తీసేసి వాష్ చేసుకుని దీనంతా వేసేస్తాం. మీరు యాక్చువల్లీ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మీరు క్వాంటిటీ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే 1 kg రాడిష్ చేసుకొని ఇట్లా ఒకేసారి చేసుకొని వస్తే స్టోర్ చేసి పెట్టుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఫ్రై చేసుకోండి, స్మెల్ అంతా పోయే వరకు. సో ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 minutes. ఆ ముల్లంగి రా స్మెల్ పోయే వరకు మీకే తెలుస్తుంది. ఆ రా స్మెల్ పోయినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు చేసుకోండి. ఫ్రై చేస్తే ఆల్మోస్ట్ మీకు ఓన్లీ టర్మరిక్ పౌడర్ స్మెల్ వస్తుంది కొంచెం అట్లా. సో అప్పుడు ఇట్ ఈస్ రెడీ అని అర్థం. సో అప్పుడే మనం ఫ్రై చేసుకోండి ఉంది. సో అది ప్లస్ ఈ ముల్లంగిని కొంచెము చల్లారినాక మీరు మిక్సీకి వేసుకోవాలి. సో ఈ 2 ముల్లంగి ప్లస్ ఇది ప్లస్ ఇంత చింతపండు రసం, ఆల్మోస్ట్ చిన్న నల్లికాయ సైజు చింతపండు రసము ప్లస్ ఉప్పు వేసుకొని, మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసేకపోవద్దండి. ఈ చింతపండు నీళ్ళే చాలు. వేసుకొని గ్రైండ్ చేసుకోండి ముల్లంగి చల్లారినాక. చూడండి ఇప్పుడు గ్రైండ్ ఇట్లా చేసుకుంటాము. ఆ చింతపండు నీళ్ళు మాత్రమే, అది వేరే నీళ్ళు యాడ్ చేయొద్దండి. లేకపోతే స్టోర్ చేసాక వేయాలి. మీరు జాస్తి జనాలు స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ పోయేదండి, ఓన్లీ చింతపండు నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. దీనికి తిరుపతికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, స్టోరేజ్ చేసుకోవచ్చు మీరు. సో ఆయిల్ బాయిల్ అయినాక బాయిల్ అవసరం లేదు. ఓకే. ఆయిల్ బాయిల్ అదే ఉడుకుతుంది కదా, బాయిల్ అంతా ఉడుకు కదా, బాయిల్ వేసి నథింగ్ బట్ ఉడికి. సో మస్టర్డ్ సీడ్స్, సాసులు వెయిట్ చేయండి. అది సాసులు పట్పట అనే వరకు వెయిట్ చేసి సో సాసులు పట్పట అన్నాక జీలకర్ర,
సో ఉద్దిబెల్లు, మెంత్యాలు వేసినాం కొంచెము, జీలకర్ర. మెంత్యాలు యాక్చువల్లీ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఫ్రై అయిన మీటికి లైట్గా కరివేపాకు. లాస్ట్లా ఇది వేసేసి గ్రైండెడ్ మిక్చర్. సో పూర్తి వేసుకుని పెట్టి కొంచెము ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని ఒక జస్ట్ లైట్గా అన్నీ మిక్స్ అయ్యేకు ఫ్రై చేసుకోండి చాలు. అంటే ఎక్కువసేపు ఉడికిచ్చే పని ఏం లేదు. ఆల్రెడీ ఫ్రై చేసినాము. జస్ట్ ఒక లైట్గా అట్లా అన్నీ మిక్స్ అయ్యి ఒక ఇదైతే చాలు. ఇట్స్ రెడీ ఫర్ ఈటింగ్. సో ఇట్లా బాగా ఉడికించుకోండి. జస్ట్ అంతాను కొంచెం బాగా కలిదిప్పుకొని దెన్ రెడీ ఫర్ అవర్ ఇంగ్రీడియంట్. I'm adding my love. మిక్స్ ఇచ్చేసి సో అవర్ ట్రెడిషన్ ఒక స్పూన్లో తీసేసుకోండి. ఇది మీకు లైక్ అయితే మీరు చేయండి. కొంచెం ఇట్లా తీసుకొని స్టవ్ ఆన్లోనే ఉంది. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసేస్తూ ఉంటాము. అట్లా వేసేదాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో ఇప్పుడు టైం టు టేస్టింగ్ టైం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఒక 5 minutes అట్లా అయినాక మీరు తినండి. సో టేస్టింగ్ టైం. సూపర్గా ఉంది. ఉద్దిబెల్లు వేసిన దాన్ని క్రంచీగా వస్తుంది సౌండ్. ఓకే, సో మెంతలు వేసినాము, అది అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోండి, ఆప్షనల్ అంతే. అంటే కొంచెం కసరు వస్తుంది మెంతాలు దానికి. సో మేము వేరే దానికోసం వేసినాము మెంతాలు, వేరే పర్పస్ కోసము. గుడ్ ఫర్ హెల్త్ అంతే. గుడ్ ఫర్ హెల్త్ అని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసినాము. అది టోటలీ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, సో ఎప్పుడూ ఇంట్లో వండుకొని తినండి. మీ పొట్టకి, జేబికి ఆరోగ్యకరం, ಸಂತೋಷಕರಂ, ಆನಂದಕರಂ, ರುಚಿಕರಂ. ಸೊ ಯಾವಾಗಲೂ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತೆ ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ಸಂತೋಷಕರ ಮತ್ತೆ ರುಚಿಕರ. సో 5 minutes సెటిల్ కానీ ఆంటికి తినండి. సో వాచ్ అవుట్ అవర్ నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.